ఈ మధ్య కాలంలో కపుల్స్లో ఎక్కువగా వినపడే సమస్య సంతానం ఆలస్యం కలగడం, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఎగ్స్ ఇన్ టైంలో రిలీజ్ కాకపోవడం, హెల్దీ ఎగ్స్ రిలీజ్ కాకపోవడం, మగవాళ్ళలో హెల్దీ స్పమ్ కౌంట్ లేకపోవడం, అనేక సమస్యలు ఎక్కువగా ఉంటూ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్న ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఆ దోషాలు ఈ దోషాలు అని చెప్పి ఆ శాంతులు ఈ శాంతులు చేసుకుంటూ ఈ సంఖ్య రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఎందుకని చెప్పి యూత్ ఎవరైనా కానీ, కపుల్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ ఆలోచించారు. ముఖ్య కారణం ఇన్ టైంలో పెళ్లి చేసుకోకపోవడం, లేట్ మ్యారేజెస్, 30+ మ్యారేజెస్, ఇన్ టైంలో పెళ్లిళ్ళు చేసుకోకపోవడం, హెల్దీ ఫుడ్ తినకపోవడం. అమ్మాయి మెచ్యూర్ అయినప్పటి నుంచి హెల్దీ ఫుడ్ తినకపోవడం. 90% అమ్మాయిలలో గర్భం దాల్చడానికి తగిన హెల్దీ బాడీ కండిషన్ ఉండదు. ప్రతి ఒక్కరిలోనూ రక్తహీనత, మినిమం 14-15% ఉండాలి హిమోగ్లోబిన్. ఒకసారి చెక్ చేయించుకోండి యూత్ అందరూ పోయి. పేరెంట్స్ మీకు ఏం ఫుడ్ పెడుతున్నారు, ఏం చెబుతున్నారు? మంచి హెల్దీ ఫుడ్ పెట్టట్లేదు, అలవాట్లు లేవు, హెల్దీ అలవాట్లు లేవు, జంక్డ్ ఫుడ్స్, హెల్దీ ఎన్విరాన్మెంట్ మైండ్ సెట్ లేకపోవడం, ప్రతి చిన్నదానికి అగ్రెసివ్నెస్, కోపం, ఒత్తిడి, అధిక ఒత్తిడి గురి కావడం. పేరెంట్స్ ఏం చెప్పి పెంచుతున్నారు? కపుల్స్ ఎలా అవుతున్నారు? ఎంత సమస్యలను ఎదుర్కొంటున్నారు? సంతానాలు లేని వాళ్ళు ఎంత మానసిక బాధను ఎదుర్కొంటున్నారు? ఆలోచించండి, రియలైజ్ అవ్వండి. ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. యూత్ రియలైజ్ అవ్వండి. పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయండి ప్లీజ్.